So now we go for derivation of formula for a curved mirror. What is the formula for curved mirror, beta? 1 by f is equals to 1 by v plus 1 by u. This is formula for curved mirror. Okay? సో ఈ కర్వ్డ్ మిర్రర్ ఫార్ములాని మనం డిరైవ్ చేయడం కోసం ఏం చేయాలి? ఫస్ట్ కర్వ్డ్ మిర్రర్ ని డ్రా చేయాలి. కర్వ్డ్ మిర్రర్ ని ఎలా డ్రా చేస్తాము మనకు తెలుసు. ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని తీసుకుంటాము, దాని నుండి ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ను డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత కొంత రేడియస్ తోటి ఒక ఆర్క్ ఇలా గీస్తాము. దానికి ఒక సైడ్ షేడింగ్ ఇచ్చేసి ఆ రెండు ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతున్నాయో అక్కడ మనము పోల్ ని ఐడెంటిఫై చేస్తాము. పోల్ కు మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు మధ్యలో ఎవరు ఉంటారు బిడ్డ? ఫోకస్ ఉంటది. దిస్ ఈస్ ద కర్వ్డ్ మిర్రర్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఏ concave mirror. Okay, I am taking an object that is A, B at a particular point beyond the center of curvature. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి బియాండ్ లోపల మనం ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుంటే దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చెప్పండి బేటా. బిట్వీన్ C and F. yes, between C and F. మళ్ళా దీనికి ఇమేజ్ ఫార్మేషన్ కోసం మనం రే డయాగ్రామ్ గీయమంటే ఫస్ట్ రే ఎట్లా తీసుకుంటాము? ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గా తీసుకుంటాం. సో అదే చెప్తాం ఇక్కడ. వి టేక్ 2 ఇన్సిడెంట్ రేస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ AB. ఆబ్జెక్ట్ AB లోపల B అనేటువంటి పాయింట్ నుంచి మనము 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకుంటాం. ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఏంటిదట? ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, దట్ ఈస్ BX. అంటే B నుంచి స్టార్ట్ అయ్యి ఇలా B నుంచి స్టార్ట్ అయ్యి ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా ఇక్కడెక్కడో X అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది. అలా అన్నమాట. దిస్ ఈస్ BX అనేటువంటి ఇన్సిడెంట్ రే. మరి ఈ ఇన్సిడెంట్ రే రిఫ్లెక్ట్ కావాలి కదా. రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడికి పోతుంది? పాసింగ్ త్రూ ది ఫోకస్. yes, ఇన్సిడెంట్ అయ్యి ఎక్కడి నుంచి వెళ్ళాలి? పాసింగ్ త్రూ ద ఫోకస్. సో దిస్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ passes through the focus. అదే రాస్తాం. it gets reflected and passes through the focus as XF. ఇలా XF లాగా వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. జనరల్ గా అయితే మనం రే డయాగ్రామ్ గీసేటప్పుడు సెకండ్ ఇన్సిడెంట్ రేని ఎట్లా తీసుకుంటాం నాన్న? పాసింగ్ త్రూ ది ఫోకస్. yes, పాసింగ్ త్రూ ది ఫోకస్ తీసుకుంటాము మామూలుగానైతే. కానీ మిర్రర్ ఫార్ములాను డిరైవ్ చేసేటప్పుడు మనం సెకండ్ ఇన్సిడెంట్ రేను పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సేమ్ రే డయాగ్రామ్ వస్తుంది, అంటే ఇమేజ్ ఫార్మేషన్ సేమ్ లొకేషన్ ఉంటది, కానీ సెకండ్ ఇన్సిడెంట్ రే అనేటువంటిది ఇలా తీసుకుంటావు. ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ BY. అంటే ఇగో ఇలా B నుంచి స్టార్ట్ అయ్యి C నుంచి వెళ్ళిపోయి ఇక్కడ రావాలి. సో దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. అది ఎక్కడ ఇన్సిడెంట్ అయింది అని అంటే Y దగ్గర ఇన్సిడెంట్ అయింది, దాన్ని BY అంటాము. ఓకేనా? అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది సార్. సో వెన్ ఇట్ ఈస్ ఇన్సిడెంటింగ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, హౌ అబౌట్ ద రిఫ్లెక్టెడ్ రే? retraces its same path in opposite direction. వెరీ గుడ్. సో సేమ్ పాత్ లోపల, ఎందుకంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోయేటువంటి లైన్ ఏదైతే ఉందో అది నార్మలే కాబట్టి నార్మల్ వెంబడి ఇన్సిడెంట్ అయినప్పుడు నార్మల్ వెంబడే రిఫ్లెక్ట్ కావాలి. సో ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ అండ్ మూవ్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ పాత్, దట్ ఈస్ YB. Y నుంచి B కి రివర్స్ పాత్ లోపల అలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనము we found a figure. ఓకే, now what you do is this. సో మనకు ఈ రెండు ఆరెంజ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిఫ్లెక్టెడ్ రేస్ ను ఇండికేట్ చేస్తాయి. ఆ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ? ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అక్కడ ఏం ఫామ్ అవుతుంది బిడ్డ? ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఇమేజ్ ఈస్ నౌ ఇండికేటెడ్ యాజ్ A', B'. AB is the object, this is the image. Image location between F and C ఫామ్ అయింది. నువ్వు సెకండ్ రిఫ్లెక్టెడ్ రేని ఇలా ఫోకస్ నుంచి గీసినా అది ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గా వచ్చి మళ్ళీ ఇక్కడనే ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇమేజ్ లొకేషన్ మారదు. నువ్వు రే డయాగ్రామ్ ఏ ఇన్సిడెంట్ రే తీసుకున్నా
ఇమేజ్ ఫార్మేషన్ లొకేషన్ అనేది మారదు. సో దట్ ఈస్ ద ఇమేజ్ a dash b dash అనేది. సో ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ a dash b dash. xp dash is the perpendicular drawn from x to the principal axis. అంటే ఇక్కడ మనకు x అనేటువంటి ఈ పాయింట్ ఇన్సిడెంట్ ఉంది కదా, ఇన్సిడెంట్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి, ప్రొజెక్షన్ చేయాలి. ఎక్కడికి అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీదకి. సో ఇలా దట్ ఈస్ p డాష్ అనే పాయింట్ దగ్గర అది ప్రిన్సిపల్ యాక్సిస్ ను ఇంటర్సెక్ట్ అవుతుంది. సో xp dash is the normal or perpendicular drawn from x to principal axis. మీరు ఒకసారి ఈ ఫిగర్ లో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ AB ఎంత లెంత్ ఉంటుందో ఈ ప్రొజెక్షన్ xp dash కూడా అంతే లెంత్ ఉంటది. అందుకే మనం ఇక్కడ ఏం మెన్షన్ చేసినాం నాన్న బ్రాకెట్ లో, xp dash is equals to AB. xp dash అనేటువంటిది ఎంత ఉంటుంది నాన్న అంటే AB కి సమానంగా ఉంటది. అది మనం ఇండికేట్ చేసినాము. ఓకేనా? రైట్, అర్థమైందా? అర్థమైంది సార్. వెరీ గుడ్. అర్థమైంది సార్. యా, ఇక్కడ మీరు ఏమేమి అబ్జర్వ్ చేసి చెప్పండి. ఇందులో PA అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, పోల్ నుంచి ఆబ్జెక్ట్ కున్న డిస్టెన్స్ PA ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అట్లనే PA డాష్ ఇమేజ్ డిస్టెన్స్, అది V. PF అంటే ఫోకల్ లెంత్ స్మాల్ f. PC అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ ఈక్వల్ టు 2f. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U, ఇమేజ్ డిస్టెన్స్ V, ఫోకల్ లెంత్ F, రేడియస్ ఆఫ్ కర్వేచర్ 2f. ఇప్పుడు కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆల్ ద డిస్టెన్సెస్, అన్ని డిస్టెన్స్లు ఎక్కడి నుంచి మెజర్ చేయబడ్డాయిరా? పోల్. ఎస్, చూడండి, PA, PA డాష్, PF, PC. అంటే నువ్వు ఒకటి మైండ్ లో పెట్టుకోవాలి, ఈక్వేషన్ డిరైవ్ చేసేటప్పుడు అన్ని డిస్టెన్స్ లను P నుంచి ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, మనకి ఈ రే డయాగ్రామ్ ఉంది. ఇప్పుడు ఈ రే డయాగ్రామ్ లోపల మనం ఇంత ముందు నేర్చుకున్నటువంటి సిమిలర్ ట్రయాంగిల్స్ ఎక్కడ కనపడతాయి చెప్పండి. సిమిలర్ ట్రయాంగిల్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? చూడండి, ఆ మిర్రర్ అలా తీసేస్తే మనకు ఉన్నటువంటి డయాగ్రామ్ ఇది. ఈ డయాగ్రామ్ లోపల ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితాయా కావా? ఆ రెండు ఎట్లా సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే చూద్దాం. చూడండి, ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అట్లనే A డాష్ B డాష్ C కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో AB లెక్క ఇక్కడ A డాష్ B డాష్ ఉంది, BC లెక్క ఇక్కడ B డాష్ C ఉంది, AC కి మ్యాచింగ్ గా ఇక్కడ A డాష్ C ఉంది. సో ఇలా మ్యాచింగ్ సైడ్స్ ఉన్నటువంటి ట్రయాంగిల్స్ కాబట్టి ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అనబడతాయి. ఒక్కసారి చూస్తే వీ కెన్ టేక్ ఇట్ ఆఫ్. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. అర్థమైందా? yes sir. ABC అట్లనే A డాష్ B డాష్ C. ఈ C అనేటువంటిది రెండింటికి కలిపి ఉన్నది, అందుకే ఒక్కసారే తీసుకున్నా నేను ఇక్కడ. ఓకే, A డాష్ B డాష్ C ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ABC కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అప్పుడు మనం ఏం చెప్తాం నాన్న అంటే ట్రయాంగిల్ ABC అంటే ఇది అండ్ ట్రయాంగిల్ A డాష్ B డాష్ C ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ABC మరియు A డాష్ B డాష్ C లు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పబడ్డాయి. When these two are similar triangles, we have an idea that the ratio of matching sides are equal. రేషియో ఆఫ్ మ్యాచింగ్ సైడ్స్ ఇక్కడ ఏం తీసుకుంటాం కొంచెం జాగ్రత్తగా చూడండి. దట్ ఈస్ AB అంటే ఈ హైట్, దానికి మ్యాచింగ్ సైడ్ ఎవరు ఇక్కడ? A dash B dash. ఎస్. సో డివైడెడ్ బై A డాష్ B డాష్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇక్కడ ఏం తీసుకుంటాము? AC ఈ లెంత్ డివైడెడ్ బై ఇక్కడ ఎవరు? A dash C. A డాష్ C. ఓకే, ఇది ఒక రిలేషను. అట్లనే ఇంకా ఇప్పుడు ఇది రెండు సిమిలర్ ట్రయాంగిల్ లాగా ఇటువైపు కూడా ఒక రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయా చూడండి. చూద్దాం ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఏంటియో చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్. X P డాష్ F, A డాష్ B డాష్ F, ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. లెట్ us bring off them, బయటికి తీసుకురండి వాటిని ఇలా.
సో ఎక్స్ పి డాష్ ఎఫ్ ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్సే. అప్పుడు ఎలా రాస్తామంటే ట్రయాంగిల్ పి డాష్ ఎక్స్ఎఫ్ అండ్ ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్సే. సో అలా పి డాష్ ఎక్స్ అంటే ఇగో ఇది పి డాష్ ఎక్స్, దానికి మ్యాచింగ్ సైడ్ ఎవరు? A dash B dash. A dash B dash. So divided by A dash B dash is equals to P dash F divided by దానికి సిమిలర్ ఎవరు? A dash F. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ రే డయాగ్రామ్ లో మనం సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ ని ఇక్కడ వాడుకుంటాము. ఓకే, సో ఈ రెండు ఏబిసి అండ్ ఏ డాష్ బి డాష్ సి సిమిలర్ ట్రయాంగిల్స్ కావడం వల్ల మనకు ఏబి డివైడెడ్ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై ఏ డాష్ సి అనేటువంటిది ఒక రిలేషన్ వచ్చింది. అదే విధంగా ట్రయాంగిల్ పి డాష్ ఎక్స్ఎఫ్ అండ్ ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు మనకు పి డాష్ ఎక్స్ డివైడెడ్ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు పి డాష్ ఎఫ్ డివైడెడ్ బై ఏ డాష్ ఎఫ్ అనేటువంటి ఇంకొక రిలేషన్ వచ్చింది. ఈ రెండు రిలేషన్స్ మనకు ఇలా వచ్చి ఉన్నాయి. అండ్ మనం ఇంతకుముందు డయాగ్రామ్ లో చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాము? ఇలా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఎక్స్ పి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎవరికి ఈక్వల్ అని చెప్పినాం? ఏబి. ఈ ఎక్స్ పి డాష్ ఏబి సేమ్ ఉంటాయా ఉండయా? ఉంటాయి సార్. అదే చెప్తున్నాం మనం. ఓకే, లెట్ us see. We know that from that figure we know that xp dash is equal to ab. అంటే నేను ఈ p dash x లేదా xp dash బదులు ఏం రాయొచ్చు? ab రాయొచ్చు. సో అలా సో ద ఈక్వేషన్ 2 బికమ్స్, అప్పుడు ఈక్వేషన్ 2 ఏమైతుందంటే ab డివైడెడ్ బై a dash b dash is equal to p dash f డివైడెడ్ బై a dash f అవుతుంది. ఓకేనా? సో దిస్ p dash x is replaced by ab. అందుకే ఈ ఈక్వేషన్ లో p dash x బదులు ab రాసేసి మిగిలిందంతా సిమిలర్ గా రాసేస్తాము. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3 ఈ రెండు ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 1 లో లెఫ్ట్ సైడ్ ab బై a dash b dash ఉంది. ఈక్వేషన్ 3 లో కూడా లెఫ్ట్ సైడ్ ab బై a dash b dash ఉంది. ఇప్పుడు ab బై a dash b dash అనేటువంటిది ac బై a dash c కి ఈక్వల్. మళ్ళీ అదే ab బై a dash b dash ఈజ్ ఈక్వల్ టు p dash f డివైడెడ్ బై a dash f కి ఈక్వల్ అవుతుంది. అంటే అర్థమైంది, ఈ ac బై a dash c అయినా p dash f డివైడెడ్ బై a dash f అయినా ఎవరికి ఈక్వల్ అవుతుంది? ab బై a dash b dash కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ab బై a dash b dash కి ఈక్వల్, ఇది ab బై a dash b dash కి ఈక్వల్ అన్నప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయా కావా? అయితే సార్. That is what we have to write. So from equation 1 and 3 we can write that AC divided by A dash C is equal to P dash F divided by A dash F అని రాస్తాము. ఈ కంక్లూజన్ అర్థమైందా? దీన్ని మనం ఏమంటాం ఈక్వేషన్ 4 అంటాము. ఓకే, సో దిస్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్, దట్ ఈస్ AC by A dash C is equals to PF divided by P dash F divided by A dash F అని రాసినాం. దీన్ని ఈక్వేషన్ 4 అన్నాము. ఆ ఫిగర్ ను మనం మైండ్ లో పెట్టుకోవాలి ఎప్పటికీ. ఓకే, సో ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ పెరాక్సియల్ రేసు, పెరాక్సియల్ రేస్ అంటే ఏమని చెప్పినాం నాన్న? పెరాక్సియల్ రేస్ కు P dash ఎవరితో కలుస్తుంది అని చెప్పినాం? పోల్ తోటి కలుస్తుంది. అదే రాస్తాం. We can say that P dash coincides with the P. సో P dash అనేటువంటిది P తోటి కోయిన్సైడ్ అవుతుంది అన్నప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఈక్వేషన్ లో P dash బదులు ఎంత రాసుకోవచ్చు? P రాసుకోవచ్చు. P dash బై P తోటి కలిసింది అన్నప్పుడు P dash బదులు ఏం రాయొచ్చు నాన్న? P. Yes. Then P dash F is equals to PF. So that the equation 4 becomes AC by A dash C is equal to PF divided by A dash F. Okay. This is equation 5. AC by A dash C is equals to PF divided by A dash F. Okay. This is equation 5. From the figure we can write the following. ఇది చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్.
నేనేం చెప్పినా ఇంతకుముందు చెప్పేటప్పుడు ప్రతి డిస్టెన్స్ పి నుంచి తీసుకుంటాము అని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ ఏసీ ఉన్నది అంటే ఇగో ఇక్కడ నుండి ఇక్కడికి ఈ ఏసీ అనేటువంటి డిస్టెన్స్ ను నువ్వు పి నుంచి తీసుకుంటూ ఎలా రాయాలి? అట్లనే A' C ఉన్నది, ఇగో A' C అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, కానీ నువ్వు దాన్ని పి నుండి కన్సిడర్ చేసుకుంటూ ఎలా రాయాలి అంటే యు నీడ్ టు ఇన్వాల్వ్ ద పాయింట్ పి ఇన్ ఈచ్ డిస్టెన్స్. ప్రతి డిస్టెన్స్ లో పాయింట్ పి ని ఇన్వాల్వ్ చేయాలి. అట్లా ఇన్వాల్వ్ చేసుకుంటే ఎట్లా రాస్తామో ఒకసారి చూడండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు, ఏసీ అంటే ఏంటి బిడ్డ? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఈక్వల్ టు, నేనేం చేస్తానా అంటే ఇలా తీసుకుంటా, పిఏ మైనస్ పిసి అవుతుందా? చూడండి, పిఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇళ్ళకి వెళ్ళి పిసి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసేయి, కట్ చేయి, ఇక మిగిలింది ఎవరురా? ఏసీ అవుతుందా కాదా? రెస్పాండ్ కావాలి నాన్న. పిఏల నుండి పిసిని తీసేస్తే మనకి ఎవరు వస్తారు? ఏసీ వస్తుంది. అదొక రిలేషన్. అంటే నేను ఈ ఈక్వేషన్ 5 లా ఏసీ బదులు ఏం రాయొచ్చు? పిఏ మైనస్ పిసి. ఎస్, దట్స్ ఇట్. అలా నేను ఎక్కడెక్కడైతే పి లేదో అక్కడ పిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే, ఇక్కడ పిఎఫ్ లో పి ఉన్నది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ A' C ఎట్లా రాసుకోవాలి? A' C అంటే ఏంటిదన్నా? ఇక్కడ నుంచి ఇక్కడికి, అందులో కూడా మళ్ళీ పిని ఇన్వాల్వ్ చేసి రాయండి. ఏమవుతుంది? పిసి మైనస్ PA', అంతేనా కదా? పిసిలోకి వెళ్ళి PA' తీసేస్తే A' C వస్తుంది. సో దట్ ఈస్ వాట్ వి హ్యావ్ టు రైట్, పిసి మైనస్ PA'. అట్లనే ఇంకెవరు ఉన్నారు? A' F ఉన్నది. సో A' F ఈజ్ ఈక్వల్స్ టు, అంటే A' F అంటే ఏంటంటే గీ నుంచి గీడికి. ఓకే, ఎలా రాయాలి? దట్ ఈస్ PA' మైనస్ PF. PA' లకి వెళ్ళి PF ను కట్ చేస్తే A' F మిగులుతుంది. ఇగో ఈ 3 రిలేషన్స్ తీసుకపోయి ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైతే చూద్దాం. సబ్స్టిట్యూటింగ్ దీస్ ఇన్ ఈక్వేషన్ 5 వి గెట్ PA మైనస్ PC divided by PC minus PA' is equal to PF divided by PA' minus PF. ఓకేనా? ఈ 3 రిలేషన్స్ ను ఈ 3 ప్లేసులలో రాసినాము. క్లియర్? దిస్ ఈస్ వాట్ వి కాల్ ఈక్వేషన్ 6. అర్థమైందా ఈక్వేషన్ 6 వరకు? అర్థమైంది సార్. ఓకే బిడ్డ, ఇక్కడ చూడండి. మరి పిఏ అంటే ఏంటిదిరా? పోల్ నుంచి ఆబ్జెక్ట్ కున్న డిస్టెన్స్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ కదా. అట్లనే పిసి అంటే ఏంటిది? పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కున్న డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ ఈక్వల్ టు 2F అని కూడా మనకు తెలుసు. అట్లనే మళ్ళీ డినామినేటర్ ఇక్కడ పిసి ఉన్నది. పిసి అంటే ఇదే రేడియస్ ఆఫ్ కర్వేచర్. మళ్ళీ PA' P టు A' అంటే ఇమేజ్ డిస్టెన్స్ V. మళ్ళీ PF ఉన్నది, దట్ ఈస్ పోల్ టు ఫోకస్, ఫోకల్ లెంత్. మళ్ళీ PA' దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇమేజ్ డిస్టెన్స్. మళ్ళీ PF ఉన్నది, ఫోకల్ లెంత్. సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నా అంటే వి నో దట్ PA అంటే U అని తెలుసు, PA' అంటే V అని తెలుసు, PF అంటే F అని తెలుసు, PC అంటే క్యాపిటల్ R దట్ ఈస్ ఈక్వల్ టు 2F అని తెలుసు. ఇవన్నీ ఆల్రెడీ మనకు రే డయాగ్రామ్ నుంచి వచ్చినటువంటి వాల్యూస్. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? రైట్, ఎస్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ ఈక్వేషన్ 6 బికమ్స్ యాజ్ PA అంటే వాళ్ళు U మైనస్ PC అంటే వాళ్ళు 2F. సో U మైనస్ 2F రైట్, డివైడెడ్ బై మళ్ళీ PC అంటే ఎవరు? 2F. PA' అంటే ఎవరు? V. 2F మైనస్ V ఈజ్ ఈక్వల్ టు PF అంటే ఎవరు? స్మాల్ f. PA' అంటే ఎవరు? మళ్ళా V మైనస్ PF అంటే స్మాల్ f. సో ఇప్పుడు ఏం చేసినాం? మెల్లమెల్లగా మనకు కావాల్సినటువంటి టర్మినాలజీ లోపలికి మనం వస్తానం. మనకు కావాల్సినవి ఎఫ్లు యూలు వీలే కాబట్టి అన్నింటినీ తీసుకొచ్చి ఎఫ్ యూ వీలకు మార్చి పెట్టేసినాం. ఇక దీని నుంచి మనము ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది చూద్దాం. అప్లయింగ్ ద క్రాస్ మల్టిప్లికేషన్ వి గెట్, ఏమైతే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే
ఈ u మైనస్ 2f తోటి v మైనస్ f ను మల్టిప్లై చేయాలి, ఈ f తోటి 2f మైనస్ v ని మల్టిప్లై చేయాలి. సో దిస్ ఇస్ u మైనస్ 2f ఇంటూ v మైనస్ f ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ 2f మైనస్ v. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా. ఓకే, సో నౌ వాట్ యు డూ ఈస్ దీన్ని మొత్తం మల్టిప్లై చేయండి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ తోటి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిదిరా? 6th క్లాస్ మ్యాథమెటిక్స్ లో నేర్చుకుంటాం, 7th క్లాస్ మ్యాథమెటిక్స్ లో కూడా నేర్చుకుంటాం. సో u ఇంటూ v, uv, u కు ముందు ప్లస్ ఉన్నది, ఇక్కడ f కు ముందు మైనస్ ఉన్నది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, u ఇంటూ f, uf. అర్థమైందా? అలాగే ఇక్కడ 2f కు మైనస్ ఉన్నది, ఇక్కడ v కి ప్లస్ ఉన్నది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ 2f ఇంటూ v, దట్ ఈస్ 2fv ఆర్ 2vf. నెక్స్ట్ 2f ఇంటూ f, మైనస్ ఇంటూ మైనస్ ఏమో ప్లస్ అవుతుంది, 2f ఇంటూ f ఏమో 2f స్క్వేర్ అవుతుంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లికేషన్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నౌ ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ వి గెట్ 2f ఇంటూ f, దట్ ఈస్ 2f స్క్వేర్ మైనస్ v ఇంటూ f, vf. అర్థమైందా? అర్థమైంది సార్. Now what you do is keep this uv in left hand side and bring all the remaining terms towards right hand side. uv ఒకటి లెఫ్ట్ కు ఉంచండి, మిగిలిన అన్ని రైట్ కి తీసుకుపోండి. మిగిలిన ఈ 3 టర్మ్స్ ను మనం రైట్ కి తీసుకుపోవడానికి ముందు అక్కడ ఉన్న 2 టర్మ్స్ రాయండి. దట్ ఈస్ 2f స్క్వేర్ మైనస్ vf. ఆల్రెడీ అక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి, వాటిని రాస్తాం. ఇప్పుడు ఈ మైనస్ uf అటుపోయి ఏమైతుంది బిడ్డ? ప్లస్ uf అవుతుంది. ఆ మైనస్ 2vf పోయి ప్లస్ 2vf అవుతుంది. ఆ ప్లస్ 2f స్క్వేర్ అటు పోయి మైనస్ 2f స్క్వేర్ అవుతుంది. అర్థమైందా ఈ స్టెప్? అర్థమైంది సార్. వెరీ గుడ్. అర్థమైంది. నౌ ఇఫ్ యూ లుక్ ఇంటు దిస్ ఈక్వేషన్, హియర్ దిస్ 2f స్క్వేర్ ఈస్ హ్యావింగ్ పాజిటివ్ సైన్, దిస్ 2f స్క్వేర్ ఈస్ హ్యావింగ్ నెగటివ్ సైన్, సో దట్ వీ కెన్ క్యాన్సిల్ అవుట్ దెమ్. 2 2f స్క్వేర్లు క్యాన్సిల్ అవుట్ అయినాయి. మిగిలిన వాళ్ళు ఎవరిగా? uv is equals to, ఇక్కడ uf ఉంది, ఇక్కడ vf ఉంది, ఇక్కడ కూడా vf ఉంది. కాకపోతే ఇదేమో ఒక vf విత్ నెగటివ్ సైన్, ఇక్కడ 2vf విత్ పాజిటివ్ సైన్. సో ఈ రెండింటిని మనం కనుక అబ్జర్వ్ చేస్తే 2vf లకి వెళ్ళి ఒక vf మైనస్ అయితే ఒక్క vf మిగులుతుంది. దట్ మీన్స్ uf ప్లస్ 1vf మిగులుతుంది. అర్థమైందా? ఈ ఈక్వేషన్ 7 ను మనం ఇప్పుడు ఏం చేద్దాం బిడ్డ అంటే, డివైడ్ ఈక్వేషన్ 7 బై u ఇంటూ v ఇంటూ f. మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ uvf తోటి డివైడ్ చేయండి. అప్పుడు మనకి ఏమైతుంది అంటే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి uv కి డివైడెడ్ బై uvf, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి uf కి డివైడెడ్ బై uvf ప్లస్ vf కి డివైడెడ్ బై uvf. అంతే కదా నాన్న? ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నటువంటి దీనికి డివైడెడ్ బై uvf రాయాలంటే ఈ టర్మ్ కు డివైడెడ్ బై uvf రాయాలి, ఈ టర్మ్ కు డివైడెడ్ బై uvf రాయాలి. అప్పుడు పైన మొత్తం మల్టిప్లికేషన్లే ఉన్నాయి, వీటి మధ్యలో ఏ గుర్తు లేదంటే మల్టిప్లికేషన్, కింద మొత్తం మల్టిప్లికేషన్లే, ఇక్కడ కూడా మల్టిప్లికేషన్లు. అప్పుడు సేమ్ టర్మ్లను క్యాన్సిల్ చేయొచ్చు. అంటే పైన uv కింద uv క్యాన్సిల్, రైట్ హ్యాండ్ సైడ్ పైన uf ఇక్కడ కింద uf క్యాన్సిల్, ఇక్కడ vf ఇక్కడ vf క్యాన్సిల్. ఇక అవి క్యాన్సిల్ అవుట్ పోగా మిగిలిన వాళ్ళు ఎవరు? 1 డివైడెడ్ బై f ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై v ప్లస్ 1 డివైడెడ్ బై u. ఏంటిది బిడ్డ ఇది? మిర్రర్ ఫార్ములా. ఎస్, మనకు కావాల్సినటువంటి మిర్రర్ ఫార్ములా ఇదే. దట్ మీన్స్ ద అబోవ్ ఈక్వేషన్ ఈస్ నోన్ యాజ్ ద ఫార్ములా ఫర్ స్పెరికల్ మిర్రర్స్. దీన్నే మిర్రర్ ఫార్ములా అంటాము, లేదా మిర్రర్ ఈక్వేషన్ అని అంటాము. అర్థమైందా? అర్థమైంది సార్.